హాయ్, నమస్తే. ఇవాళ మన టాపిక్ బిల్డింగ్ క్యారెక్టర్ ఎలా అవుతుంది. బిల్డింగ్ క్యారెక్టర్ ఎలా అవుతుంది చెప్పగలరా ఎవరన్నా? మీరు చెప్పచ్చు, కొంతవరకు చెప్పచ్చు. అది ఎలా అంటే పూర్వజన్మ సంస్కారం. రెండోది, తల్లి గర్భంలో ఉండగానే కొంతవరకు ఇంకో సంస్కారం ఏర్పడుతుంది. మూడవది, పెద్దవాళ్ల పెంపకం. నాలుగవది, స్నేహితులు. ఐదవది, ఉపాధ్యాయులు. ఆరవది, సొసైటీ. ఈ ఆరుగురి ప్రభావం మూలంగా మనిషి యొక్క క్యారెక్టర్ అనేది డిసైడ్ కాబడుతుంది. అందులో పూర్వజన్మ సంస్కారం అనేది భగవంతుడు ఇచ్చేది కాబట్టి మనం చెప్పలేము. తల్లి గర్భంలో ఉన్నది ఎలా ఉన్నది అని చెప్పడానికి ఉదాహరణ అభిమన్యుడు, ప్రహ్లాదుడు. అభిమన్యుడు గురించి మీకు తెలుసు. ఆయన అర్జునుడు కొడుకు. అర్జునుడు తన భార్యకి ఒకసారి కురుక్షేత్ర యుద్ధం గురించి చెప్తున్నప్పుడు, దాంట్లో పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలి అని చెప్తున్నప్పుడు ఆవిడ ఉన్నట్టుగా నిద్రపోయింది. కానీ లోపల నుంచి అని కొడుతున్నాడు. ఎవరు? అభిమన్యుడు కొడుతున్నాడు. అది గమనించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సృష్టి రహస్యం గురించి ఆయన్ని ఆపవలసి వచ్చింది, ఆటంగా ఏర్పరిచాడు. అందుమూలంగా అభిమన్యుడికి కొంతవరకే తెలిసింది. పద్మవ్యూహంలోకి వెళ్ళడం మాత్రమే తెలుసు, కానీ వెనక్కి తిరిగి రావడం తెలియలేదు. అందుమూలంగా ఆయన పద్మవ్యూహంలో వెళ్ళాడు కానీ చనిపోయాడు. ఇకపోతే ప్రహ్లాదుడు. ఆయన ఎవరు? శ్రీ మహావిష్ణువు యొక్క మహాభక్తుడు. తండ్రి రాక్షసుడు, పరమ ద్వేషి విష్ణువుకి. అయినప్పటికీ కూడా ఆయన అలా ఎందుకు మారాడు? నారదుడు హిరణ్యకశిపుని యొక్క భార్యని తీసుకుని వెళ్ళి గర్భవతిగా ఉన్నప్పుడు తన ఆశ్రమంలో ఉంచుకొని శ్రీ మహావిష్ణువు యొక్క కథలని కూడా చెప్పి ఆయన మీద భక్తి పెరిగేలా చేసేసరికి తన యొక్క ప్రభావం మూలంగా, ఆమె మానసిక ప్రభావం మూలంగా ఈ ప్రహ్లాదుని మీద పడి ప్రహ్లాదుడు కూడా నారాయణుడు భక్తుడయ్యాడు. తద్మూలంగా హిరణ్యకశిపుడికి ఎంతో ఇబ్బంది, ఇద్దరి మధ్య యుద్ధం జరగడం, చివరికి ఆయనకి మోక్షం జరగడం నారాయణ చేతుని వల్ల. ఇది తెలిసిన విషయమే. అంతా కూడా అంటే తల్లి గర్భంలో ఉండగానే జరుగుతుంది. అంటే ఏంటి? ఎవరైతే ప్రెగ్నెన్సీగా ఉంటారో ఆ టైంలో వాళ్ళు చదివేటటువంటి పుస్తకాలే కావచ్చు, ఇతిహాసాలే కావచ్చు, చూసే సినిమాలే కావచ్చు, లేదంటే వాడే పుస్తకాలు కావచ్చు, లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది ఒకటి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అంటే మానసిక ప్రవర్తన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. మనస్సు ఎంత వేగంగా ఆలోచన చేస్తూ ఉంటుందో ఆ ఆలోచన అంతా కూడా లోపల ఉన్న పిల్లాడి మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇది ఒక ఉదాహరణ అయిపోయింది. రెండో ఉదాహరణ అయిపోయింది. ఇక మూడో ఉదాహరణ తల్లిదండ్రుల పెంపకం. పిల్లలను మనం పెంచేటప్పుడు వాళ్ళని జాగ్రత్తగా గమనించి వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళతో ఉన్నటువంటి లక్షణాలని గమనించి వాళ్ళని ప్రోత్సహిస్తూ, అలాగే వాళ్ళకి ఏ సబ్జెక్టు మీద వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారో వాటిని బాగా మనం తెలుసుకుని వాటిని మనం ప్రోత్సహిస్తూ వాళ్ళని ఆ లక్ష్యం వైపు మంచిగా ఫోకస్ అయ్యే విధంగా చేయాలి. అంటే కృషి, పట్టుదల, నిబద్ధత అనేది ఏర్పడగా చేయగలిగినట్టయితే ఖచ్చితంగా వాటిని సాధించి తీరుతారు. ఒక్కొక్క టైంలో వాటిని సాధించలేకపోయి ఉండొచ్చు. అలాంటి సందర్భంలో తల్లిదండ్రులుగా మనం చేయాల్సింది ఏంటంటే ఇంకొకటి కూడా ఉంది. ఒక గోల్ రీచ్ అవ్వాలంటే మన గోల్ రీచ్ అవ్వటం కోసం అని చెప్పి ఒకే మార్గాన్ని ఇప్పుడు కూడా ఎంచుకోకూడదు. 4-5 మార్గాలను ఎంచుకోవాలి. హైదరాబాద్ రావాలంటే ఉదాహరణకి గుంటూరు నుంచి రావచ్చు, విజయవాడ నుంచి రావచ్చు, ఇంకేదైనా దారి ఉంటే ఆ పక్క నుంచి కూడా రావచ్చు. అంతేగాని గుంటూరు నుంచి రావడం ఆగిపోయింది అక్కడ ఆగిపోతావా? కాదు. విజయవాడ నుంచి వస్తాం. విజయవాడ నుంచి రావడం కుదరకపోతే ఇంకో రూట్లో వచ్చి వస్తాం. టోటల్గా మన టార్గెట్ ఏంటి? హైదరాబాద్ రావడం, లక్ష్యాన్ని చేరుకోవటం. అదేవిధంగా పిల్లలకి చెప్పాల్సింది అది. అంతేగాని ఏదో ఒక ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి అక్కడే ఆగిపోవటం, ఒక స్తబ్దతగా ఉండిపోవటం అని కాకుండా, లేదంటే ఏదైనా అఘాయిత్యం చేసుకోవడం కాకుండా. ఎందుకంటే మనం ఉదాహరణ చూస్తున్నాం. 10th క్లాస్లో మార్కులు రాలేదనో, ఫస్ట్ ర్యాంక్ రాలేదనో, ఇంజనీరింగ్లో ర్యాంక్ రాలేదనో, ఉద్యోగం రాలేదనో, లేదంటే తెలిసిన
అమ్మాయి ప్రేమించలేదనో, తిరస్కరించిందనో, లేకపోతే భార్య వదిలేసిందనో, లేదంటే ఉద్యోగం పోయిందనో, లేకపోతే ఆస్తి పోయిందనో ఎన్నో రకాలుగా చూస్తున్నాం. చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఇవి వాళ్ళని మనం గమనించి సెకండ్ ఆప్షన్ కూడా మనం చూపించే విధంగా ఉండాలి. అబ్దుల్ కలాం గారు చూడండి, ఏమనుకున్నారు ఆయన మొదట ఏరోనాటిక్స్ లో వెళ్ళి ఆయన మంచి ఒక ఇదిగా కావాలనుకున్నారు, మంచి మంచి ప్రయోగాలు చేయాలనుకున్నారు. కానీ విధి అన్నది ఆయన్ని మిస్సైల్ మ్యాన్ గా మార్చింది. మహానుభావుడు, ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలి. అమ్మ తల్లులారా, మీ మూలంగా మంచి మంచి బిడ్డలను కానీ మీరు అటువంటి అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, ఒక సచిన్ టెండూల్కర్ ఇటువంటి వాళ్ళని కానీ మన దేశానికి మంది తెచ్చే వాళ్ళని మీరు కరణించి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఆడవాళ్ళు మీరు దేవతలతో సమానం. అలాగే మగవాళ్ళని తక్కువ చేసి మాట్లాడట్లేదు, మగవాళ్ళ పాత్ర కూడా దీంట్లో చాలా ఉంది. కానీ ఆడవాడు పడే కష్టం మగవాళ్ళు పడరు కాబట్టి అని అంటున్నాను. దయచేసి నన్ను మగవాళ్ళు కూడా క్షమించాలి, ఓకేనా? ఇకపోతే అబ్దుల్ కలాం గారు మిసైల్ మ్యాన్ గా మారారు కదా, బాగానే ఉంది. అమితాబ్ బచ్చన్ కూడా తను కూడా ఒక స్టార్ గా ఎదగాలని ట్రై చేసినప్పుడు చాలా మంది చేతికరించుకున్నారు. కానీ ఒకే ఒక్క సినిమా తోటి ఆయన సూపర్ మ్యాన్ గా మారిపోయారు. షోలే సినిమా మొన్నటిదాకా ఒక థియేటర్ కూలిపోయింది బాంబేలో, అప్పటిదాకా ఆడుతూనే ఉంది అది. ఆ షోలే సినిమా ఆయన ఇప్పటికీ ప్రపంచాన్ని మొత్తానికి కూడా తెలుసు, అంత గొప్ప వ్యక్తిగా మారారు ఆయన 75 ఏళ్ల వయసులో కూడా ఇంకా ఆయన సినిమాలో నటిస్తున్నారు, ఇంకా యాడ్స్ లో కూడా నటిస్తున్నారు అంటే తెలియని విషయం కాదు. ఆయనకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఎక్కడా లేవు. ఆయనకి ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ బోర్డు వచ్చినాయి ఆయనకి. కాబట్టి ఇప్పుడు ఏ వ్యక్తి ఎలా అవుతారని తెలియదు. మనిషి యొక్క రూపం కానీ గొప్పదిగా తీసుకోవాలని అవసరం లేదు. తెలివితేటలు కూడా మనిషికి ఇదిస్తూ ఉంటాయి. మనిషి యొక్క లక్ష్యం కూడా మనిషి యొక్క సాధన ద్వారా తన యొక్క లక్ష్యాన్ని చేరుకుంటాడని చెప్పి మరోసారి విన్నవించుకుంటున్నాను. ఓకే, ఈ తర్వాత కృషి పట్టుదల రెండు పెట్టి గురించి మీకు చెప్పుకుంటూ వచ్చిన తర్వాత నిబద్ధత ఒకటి చెయ్యాలనంటే ఖచ్చితంగా చేసి తీరాలి. ఆ నిబద్ధత ఖచ్చితంగా ఉండి తీరాలి. వాళ్ళకి పాజిటివ్ థింకింగ్ అనేది ఉండాలి. ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి. నెగిటివ్ థింకింగ్స్ అనేవి రాకూడదు. అలా ఎందుకు వస్తుంటే అవి రాకూడదు. మనం చేసే ఫ్రెండ్షిప్ మూలంగా వస్తూ ఉంటాయి, ఇంట్లో పరిస్థితుల మూలంగా కూడా వస్తూ ఉంటాయి. ఇంట్లో పరిస్థితులు కూడా ఎంతసేపు నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు అన్నటువంటి మాటలు అవి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వస్తూ ఉంటాయి, ఉపాధ్యాయులు వాళ్ళు వస్తూ ఉంటాయి. మన ఇంట్లో ఒక టైంలో మనం కూడా నెగిటివ్ గా మాట్లాడుతుంటాం పిల్లల్ని. ఇలాంటివి కూడా కాకుండా ఉండే విధంగా చూసుకోగలిగినట్లయితే పిల్లల్ని నెగిటివ్ థాట్స్ అనేవి రాకుండా ఉండి పాజిటివ్ గా మాట్లాడుతున్నట్లయితే పాజిటివ్ థింకింగ్ అది బాగా డెవలప్ అవుతుంది. అంతేకాకుండా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా తీసుకురమ్మని చెప్పండి. ఆ సొల్యూషన్ తో పాటుగా ఎనలైటికల్ గా దానికి థియరీ చెప్పండి. వాళ్ళని ఏ రకంగా ఎనాలిసిస్ చేసావు నువ్వు, ఆ అనాలిసిస్ పార్ట్ కూడా మా ముందు చెప్పరా అని చెప్పినప్పుడు వాళ్ళు మీకు ఎనాలిసిస్ చేసి ముందు పెట్టినప్పుడు దాన్ని మీరు గమనించి దానిలో ఇంకొద్దిగా మార్పులు జరుపులు చేసి ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది నాన్న అని చెప్పి ఎంకరేజ్ చేయండి, తప్పించి డిస్కరేజ్ చేయద్దు. దాని మూలంగా వాళ్ళలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ఆత్మనిర్భరం పెరుగుతుంది. లీడర్షిప్ క్వాలిటీస్ పెంచండి. 10 మందిలో కలవటం, గొప్పగా ఆలోచించటం, ఈ పని చేయడానికైనా సరే నేను చేయగలను అనే పాజిటివ్ థింకింగ్ తో ముందుకు వేరే వాళ్ళకి నింపండి. మన ఎవరిస్తారు? ఎవరు చెప్పరు. సమాజంలో ఎవరు చెప్పరండి. మనమే ఇవ్వాలి, తల్లిదండ్రులకు మనమే ఇవ్వాలి, వాళ్ళకే ఎదగాలి. సొసైటీ చూడండి, ఒకవేళ ఎన్నో రకాలుగా ఉంది, వాళ్ళని ఎదుర్కోవాలంటే ఎలా బతకాలి వీళ్ళు? కాబట్టి వీళ్ళకి కావాల్సిందంటే స్థైర్యాన్ని ఇవ్వాలి అంటే భగవద్గీతనివ్వండి. భగవద్గీత ఎంతో చెప్తుంది. ఉదాహరణకి భగవద్గీతలో నీ పని నువ్వు చెయ్యి, కర్మ నువ్వు చెయ్యి, ఫలితం నాకు వదిలేసి నేను చూసుకుంటానన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అర్జునుడు అంతటా వాడే మొత్తం అస్త్రశస్త్రాన్ని కింద వదిలేసి, అర్జున అంతా నా వాళ్లే, నేను యుద్ధం చేయలేను అని చెప్పి పడిపోయిన అన్ని కింద పడేసి ఆయన మోకాళ్ళకి నిలబడితే, ఒరి పిచ్చివాడా అందరినీ ఆల్రెడీ చంపేశాను, ఇది నువ్వు చంపుతున్నావు అని చెప్పి నీ భ్రమ మాత్రమే, నీ వల్ల కాదు, అంతా చంపేశాను, ఆల్రెడీ అయిపోయింది అంతా కూడా, ఇది కేవలం భ్రమ, జీవితం అనేది కేవలం భ్రమ, అంతా అయిపోయింది, నువ్వు కేవలం యుద్ధం మాత్రమే చెయ్యి, అంతే, రిమైనింగ్ అంతా నేను చూసుకుంటానని చెప్పి అని ధైర్యాన్ని చెప్పి మళ్ళీ యుద్ధాన్ని పురికొలిపాడు. యుద్ధం చేశాడు, గెలిచాడు. భగవద్గీతలో చెప్పింది అది. అలాగే రామాయణంగా తీసుకున్నట్లయితే రాముడు రాజు కావాల్సిన వాడు అనుకోకుండా రాజ్యం వదిలేసి అరణ్యాలకు వెళ్లాల్సి వచ్చింది తండ్రి మాట విని. ఎందుకు వెళ్ళాడు?
నిబద్ధత, విధేయత, తండ్రి మీద తండ్రికి అతనికి ఉన్నటువంటి గౌరవం అందుమూలంగా విడిచి వెళ్ళాడు. దారిలో జటాయువు అంటే మధ్యలో ఆమెకి సీతాదేవిని రావణాసుడు ఎత్తిపోవటం, ఆ టైంలో ఒక జటాయువు అయ్యా రావణాసుడు ఎత్తిపోయాడు, ఈ దారిలో వెళ్ళాడని చెప్పి చనిపోతుంది. అది దానికి దహన సంస్కారం చేసి కృతజ్ఞత తెలుపుకున్నాడు. పక్షి వదిలేచ్చు కదా, కానీ విలువ తనకి సహాయం చేసింది, తిరిగి ప్రతి సహాయం చేశాడు. ధర్మాన్ని పాటించాడు, ప్రతి సహాయం కూడా కాదు ధర్మాన్ని పాటించాడు ఆయన. అంతేకాకుండా ఈ హనుమంతుడు, సుగ్రీవుడు వీళ్ళతో కలిసి ఫ్రెండ్షిప్ చేశాడు. తనకంటే తక్కువ స్థాయికి వాళ్ళు కదా వాళ్ళు, కానీ వాళ్ళతో ఎందుకు సాహసం చేశాడు? ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. అందరూ గొప్ప వాళ్ళే, అందరూ మంచి వాళ్ళే. అందువల్ల వాళ్ళకు కూడా వాల్యూ ఇచ్చాడు, దగ్గర తీసుకున్నాడు. వాళ్ళ వల్లనే లంకని చేరుకున్నాడు. 100 యోజనాలు ఉన్నటువంటి సముద్రాన్ని దాటి వెళ్ళి లంకకి వెళ్ళి యుద్ధం చేసి వచ్చి సీతాదేవిని తీసుకొచ్చాడు. ఎవరు గొప్పతనం? రామునికి గొప్పతనం కాదా? రాముడు తలుచుకుంటే అయోధ్యకి వెళ్ళి చాలా మంది రాజులు తెచ్చుకోలేడా? కానీ ఆ పని చేయలేదు. తను నమ్ముకున్నాడు, విధిని నమ్ముకున్నాడు, భగవంతుని నమ్ముకున్నాడు. ఆయనే స్వయంగా భగవంతుడు అయినప్పటికీ కూడా తన సహజశక్తులు ఉపయోగించకుండా తనకి తానే పోరాడుకున్నాడు. మనిషిని వాడు పోరాడాలు తెప్పించి పిరికితనంగా ఆత్మహత్యలు చేసుకోవడం కానీ ఇంకోటి కానీ చేయకూడదని చెప్పి తద్వారా తెలుస్తూ వస్తున్నాను. మిత్రులారా, తెలుసుకోండి, మన పిల్లలకి చెప్పాల్సింది ఇదే. సెల్ఫ్ ఎస్టీమ్. మనం ఎక్కడున్నాం, మనం ఎలా ఆలోచిస్తున్నాం, మనం ఏంటి అన్నది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మనల్ని ఇంప్రూవ్ చేసుకునే విధంగా, మనలో పాజిటివ్ థింకింగ్ పెరిగే విధంగా చేసుకోవటం సెల్ఫ్ ఎస్టీమ్. పాజిటివ్ థింకింగ్ చేసుకోమని చెప్పండి, రోజు పాజిటివ్గా ఆలోచించమని చెప్పండి. ప్రతిరోజు కూడా ఇవాళ మంచి రోజు, ఇవాళ మంచిగా ఉంటామని చెప్పి చూసుకోండి. నెగిటివ్ థాట్స్ అనేవి రానివ్వకండి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ప్రశాంతంగా రేపు పొద్దున నేను చేయవలసిన పనులు ఏంటి, ఈ పనులన్నీ కూడా భగవంతుడు నాకు అనుకూలించేలా చేస్తాడు అని చెప్పి పడుకునేలా చేయమని చెప్పండి. ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి. ఇవి మా గ్రంథాలా ఉన్నాయి, చదవండి. రామాయణం, భాగవతం, భగవద్గీత, ఈ 3 చదవండి, మీకు అర్థమవుతుంది. గుడ్ లిజనర్గా ఉండమని చెప్పండి. దాని మూలంగా ఎనలైటికల్ థింకింగ్ బాగా పెరుగుతుంది పిల్లల్లో. ఎవరైతే చెప్తున్నారో పూర్తిగా వింటున్నప్పుడు దాంట్లో మంచి చెడు అనేది విచక్షణ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ కొంత తెలుసు అతని గురించి, తన గురించే కావచ్చు, లేదంటే ఒక గ్రంథం గురించి కావచ్చు, లేదంటే ఒక పాఠ్యాంశం గురించి కావచ్చు. ఏది చెప్తున్నప్పటికి కూడా పూర్తిగా వింటే దాంట్లో తనకు తెలిసిన నాలెడ్జ్ గురించి తెలుసుకుంటూ, వింటూ తెలియదు తెలుసుకుంటూ, ఇంకొద్ది దాన్ని విమర్శ చేసుకుంటూ, లేదంటే అనాలిసిస్ చేసుకుంటూ, డౌట్లు క్లారిఫై చేసుకోవడం, లేదనుకుంటే కరెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. దయచేసి ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఏర్పడటమే క్యారెక్టర్, గుడ్ లిజనర్. అలాగే ఏది మంచి, ఏది చెడు, ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదు, ఇవన్నీ రావాలి అంటే ఈ ఎథిక్స్ అనేవి, మోరల్ వాల్యూస్ అనేవి తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వడం వల్ల వస్తుంది. దయచేసి మిత్రులారా, మీ పిల్లలకి ఇటువంటి క్యారెక్టర్ మీరు అలవాటు చేయండి, వాళ్ళకి దూరంగా ఉంచండి. సమాజానికి, దేశానికి వెన్నెముక లాంటి యూత్నిచ్చే బాధ్యత మీ చేతిలో ఉంది. జై హింద్. నమస్తే.